హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 9th క్లాస్ సంబంధించి ఇంకొన్ని వీడియో చేస్తున్నాను. జాగ్రఫీ అలాంగ్ విత్ ఎకనామిక్స్. అయితే ఈరోజు 23 జూలై 2024 కేంద్ర క్యాబినెట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు ఆమె రాష్ట్రపతి గారిని కలిశారు. అయితే ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఎన్నోసారి నియమితులయ్యారు. తను ఎన్నిసార్లు కేంద్ర క్యాబినెట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టింది? ఈ రెండింటికి నాకు ఆన్సర్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భారతదేశం సహజ వృక్ష సంపద. భారతదేశం ప్రపంచంలోని 12 పెద్ద జీవ వైవిధ్య దేశాలలో మన భారతదేశం ఒకటి. ఎన్ని దేశాలు? 12 దేశాలలో మన భారతదేశం ఒకటి. దాదాపు 47,000 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. ఈ 47,000 రకాల వృక్షజాతులు కలిగి ఉండటం వలన మన భారతదేశం 10వ స్థానంలో ఉంది ప్రపంచం మొత్తంలో. ఆసియాలో చూసుకుంటే 4వ స్థానాన్ని కలిగి ఉంది. ఆసియాలో 4వ స్థానం, ప్రపంచం మొత్తంలో 10వ స్థానాన్ని కలిగి ఉంది. అలాగే 15,000 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి. ఈ పుష్పించే మొక్కలతో పోలిస్తే మన ప్రపంచంలో 6% వాటా కలిగి ఉంది. 90,000 జంతు జాతులు మన భారతదేశంలో ఉన్నాయి. పుష్పించని మొక్కలు ఏవి? ఫెర్నులు, శైవలాలు, శిలీంధ్రాలు. పుష్పించని మొక్కలు ఏవి అంటే ఫెర్నులు, శైవలాలు, శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛ లేదా సహజ వృక్ష సంపద అంటే మానవ సహాయం లేకుండా, మానవ చర్యలకు గురి కాకుండా సహజంగా పెరిగిన మొక్కల సమూహాన్ని స్వచ్ఛ లేదా సహజ వృక్ష సంపద అని అంటారు. సహజ వృక్ష సంపద కానివి ఏవి? సాగు చేయబడే అంటే మన మనుషులతోటి సాగు చేయబడే పంటలు, పండ్లు, పళ్ళ తోటలు, వీటిని సహజ వృక్ష సంపద కానివిగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్. వృక్షజాలం ఫ్లోరా. నిర్దిష్ట ప్రాంతం నుండి లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగిస్తారు. వృక్షజాలం అనే పదాన్ని, ఫ్లోరాని, నిర్దిష్ట ప్రాంతం నుండి లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగిస్తారు. జంతుజాలాన్ని ఫోనా అంటారు. జంతుజాలం ఫోనా. నిర్దిష్ట ప్రాంతానికి చెందిన జంతువులను జంతుజాలం లేదా ఫోనా అని పిలుస్తారు. వృక్ష సంపద ఎన్ని రకాలు? అవి ఏవి? వృక్ష సంపద అనేది ఆయా భూగోళ పరిస్థితులను బట్టి 5 రకాలుగా డివైడ్ చేశారు. ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ఉష్ణమండల ముళ్ళ అడవులు మరియు పొదలు, పర్వతీయ లేదా మౌంటైన్ అరణ్యాలు, మడ అడవులు. ఏవేంటివి? ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ఉష్ణమండల ముళ్ళ అడవులు మరియు పొదలు, పర్వతీయ లేదా మౌంటైన్ అరణ్యాలు. నెక్స్ట్ వన్ మడ అడవులు. వృక్షాల యొక్క అత్యధిక ఎత్తు ఎంత? 60 మీటర్ల వరకు పెరుగుతాయట. అత్యల్పంగా ఎంత ఎత్తు పెరుగుతాయి? 1.5 మీటర్లు. ఈ 1.5 మీటర్లు పెరిగే మొక్కలు ఉష్ణమండల సతత హరిత అరణ్యాలలో చూడగలుగుతామంట. అత్యల్ప అంటే లీస్ట్ హైటు 1.5 మీటర్స్ ఏ అరణ్యాలలో మనం చూడవచ్చు అంటే ఉష్ణమండల సతత హరిత అరణ్యాలలో పెరిగే ఈ మొక్కలు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. దీన్ని సెంటెన్స్ వైజ్గా ఫ్రేమ్ చేశాను. ఈ అడవులు పశ్చిమ కనుమల్లోని భారీ వర్షపాతం అంటే 200 సెంటీమీటర్ల వర్షపాతాలు అనగా లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, తమిళనాడు అట్లాంటి ప్రాంతాలలో పెరిగే ఈ అరణ్యాలను ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అంటారు. ఏ సైడ్న ఏ కనుమల్లో?
పశ్చిమ కనుమల్లో ఎంత వర్షపాతం? 200 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ఎక్కడైతే అవుతుందో ఆ ఏరియాలలో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు అనేవి పెరుగుతాయి. ఏవే ప్లేసెస్ అవి? లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, తమిళనాడు, అస్సాం. ఈ వృక్షాలు 60 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగా పెరుగుతాయి. నల్ల చేవమాను, దేవదారు, నూకమాను, రబ్బరు, సింకోనా వంటి చెట్లు పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఇది రెండో రకం సంబంధించింది. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఇవి ఎక్కువగా మన ఇండియాలో కనిపించే అడవులు అన్నమాట. భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులను ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అని అంటారు. ఇవి ఋతుపవన అడవులు అని కూడా అంటారు. మన భారతదేశం ఎక్కువగా ఋతుపవనాల మీద ఆధారపడి జీవిస్తున్న ప్రాంతం కాబట్టి ఈ అడవులను కూడా మనం ఋతుపవన అడవులని కూడా అంటారు. వేటిని ఋతుపవన అడవులు అంటారు? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. అనర్ధ ఆకురాల్చే అడవులను కూడా అంటారు. ఇవి ఏ ప్రాంతాలలో పెరుగుతున్నాయి? జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఇక్కడ పెరిగే మొక్కలు ఏంటంటే టేకు, వెదురు. శుష్క ఆకురాల్చే అడవులు 100 నుండి 70 సెంటీమీటర్ల వర్షపాతం మధ్య ఉంటుంది. ఈ శుష్క ఆకురాల్చే అడవులు అక్కడ నమోదయ్యే వర్షపాతం ఎంత అంటే 100 నుంచి 70 సెంటీమీటర్లు. ద్వీపకల్ప పీఠభూమి అయిన బీహార్, ఉత్తరప్రదేశ్ శుష్క ఆకురాల్చే అడవులు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ముళ్ళ అడవులు. ఇక్కడ 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలలో ఈ అడవులు ఉంటాయి. ఎంత శాతం వర్షం పడాలి అక్కడ? 70% కంటే తక్కువ. ఫస్ట్ మనం ఎంత? 200 సెంటీమీటర్స్ అబోవ్, తర్వాత 100 to 70, థర్డ్ వన్ వచ్చేసి 70 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైతే ఆ ప్రాంతాలలో పెరిగే మొక్కలను ముళ్ళ అడవులు అని అంటారు. ఇవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానాల వంటి శుష్క ప్రాంతాలలో ఈ అడవులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి శుష్క ప్రాంతాల్లో ఈ అడవులు ఉన్నాయి. ఇక్కడ తుమ్మ, తాటి, బొంతజముడు, నాగజముడు వృక్షాలు పెరుగుతాయి. ఈ అడవుల్లో తుమ్మ, తాటి, బొంతజముడు, నాగజముడు వృక్షాలు పెరుగుతాయి. ఫోర్త్ వన్, పర్వత ప్రాంత అడవులు. పర్వత ప్రాంత అడవులు అంటే పర్వత ప్రాంతాలలో ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రతలలో తగ్గుదల పర్వత ప్రాంతాలలో ఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రతలలో తగ్గుదల వల్ల సహజ వృక్ష సంపదలో మార్పుకు దారితీస్తుంది. మనం నైసర్గిక స్వరూపాలు ఉష్ణోగ్రత గురించి చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా. మనం సముద్ర మట్టం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలలో తేడాలు అనేవి వస్తూ ఉంటాయి. అక్కడ టెంపరేచరు చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ పర్వత ప్రాంతాల అడవులలో కూడా ఉష్ణోగ్రతల తగ్గుదల వల్ల సహజ వృక్ష సంపదలో కూడా తేడాలు ఉన్నాయి. ఆర్ధ సమశీతోష్ణ రకం అడవులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 1000 నుండి 2000 మీటర్ల మధ్య ఎత్తు కలిగిన ప్రదేశాలలో కనిపిస్తాయి. ఈ పర్వత ప్రాంతాల ఎత్తు ఎంత? 1000 నుండి 2000 మీటర్ల ఎత్తులో కూడా ఇవి కనిపిస్తాయి. ఇక్కడ పెరిగే మొక్కలు ఏంటంటే సింధూర వృక్షం, బాదం చెట్లు పెరుగుతాయి. సింధూర వృక్షం, బాదం చెట్లు ఇక్కడ పెరుగుతాయి. సమశీతోష్ణ మండల అరణ్యాలలో 1500 నుండి 3000 మీటర్ల ఎత్తు ప్రదేశాలలో శృంగాకార చెట్లు పెరుగుతాయి. ఎంత ఎత్తు? 1500 నుంచి 3000 మీటర్ల ఎత్తు. అవి ఏమేంటంటే ఆలివ్, దేవదారు, సిల్వర్ ఫిర్,
మొరిండా, సెడార్ వంటి శంకు ఆకారంలో ఉన్న చెట్లు పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎత్తైన ప్రాంతాలలో పెరిగే గడ్డి భూములు ఏవి? ఈశాన్య భారతంలో సమశీతోష్ణ గడ్డి భూములు ఉన్నాయి. ఈశాన్య భారతం అంటే వెస్ట్ బెంగాల్ సైడేనా, అస్సాం వెస్ట్ బెంగాల్ అవేనా? ఈశాన్య భారతదేశంలో సమశీతోష్ణ గడ్డి భూములు ఉన్నాయి. సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఆల్పైన్ చెట్లు పెరుగుతాయి. వీటిని గుజ్జర్లు లేదా బకర్వాళ్ళు వంటి సంచార జాతి వారు మేత కోసం ఉపయోగిస్తారు. ఏ గడ్డి భూమిని ఉపయోగిస్తారు? సమశీతోష్ణ స్థితిలో పెరిగే గడ్డి భూముల్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, మడ అడవులు. ఆటుపోటులతో ప్రభావితమైన తీర ప్రాంతాలలో కనిపిస్తాయి. ఈ అడవులు అనేవి ఎట్లా ఏర్పడతాయంటే సముద్రాల నుంచి వచ్చే ఆటుపోట్ల వలన అక్కడ ప్రభావితమై తీర ప్రాంతాలలో పెరిగే ఈ అడవులని మడ అడవులు అని అంటారు. గంగా, మహానది, కృష్ణ, గోదావరి మరియు కావేరి డెల్టాలలో ఈ అడవులు ఉన్నాయి. ఎక్కడెక్కడ? గంగా, మహానది, కృష్ణ, గోదావరి మరియు కావేరి డెల్టాలలో ఈ మడ అడవులు అనేవి ఉన్నాయి. గంగా, బ్రహ్మపుత్ర డెల్టాలలో సుందరి వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వృక్షాలు ఏంటంటే సుందరి వృక్షాలు. సుందర్బన్స్ అని మనం లాస్ట్ వీడియోలో చేసుకున్నాం కదా, అక్కడ పేరు ఎందుకు వచ్చిందంటే సుందరి వృక్షాలు పెరగడం వల్ల అక్కడ సుందర్బన్స్ అనేవి కనిపిస్తాయి చెట్లు. ఏ ప్రాంతం అది? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సుందరి వృక్షాలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? ఇది వచ్చేసి నేను మ్యాచింగ్ టైపు ఇచ్చాను. ఈ అడవులు రకాలు, అడవులలో ఎంత వర్షపాతం నమోదైతే అక్కడ ఈ అడవులు పెరుగుతున్నాయి అనే దాని మీద నేను ఇది చేశాను అన్నమాట. ఉష్ణమండల అడవులు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు 100 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతంలో ఉంటాయి. ఉష్ణమండల మడ అడవులు 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతంలో పెరిగే అడవులు. మడ అడవులు అనేవి తీర ప్రాంతాలలో కోతకు గురయ్యి ఏర్పడే అడవులు. వన్యప్రాణులు 90,000 జాతులు ఉన్నాయి. 20,000 రకాల పక్షులు ఉన్నాయి. వన్యప్రాణులు మన భారతదేశంలో 90,000 రకాల జంతువులు ఉన్నాయి. 2,000 రకాల పక్షులు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో వన్యప్రాణులు కలిగిన దాంట్లో పోలిస్తే మన భారతదేశం 13% కలిగి ఉంది. 2,546 చేప జాతులు ఉన్నాయి మన దగ్గర. రాయల్ బెంగాల్ టైగర్ కూడా మన దాంట్లోనే ఉంది. ఇది ఎక్కడ పెరిగిద్ది? ఉష్ణమండల ఆకురాల్చే అడవులు ఉన్న ప్రాంతాలలో పెరుగుతుంది. ఈ చేపలో 2,546 రకాల చేపల జాతులు ఉన్నాయనుకున్నాం కదా. అయితే ప్రపంచంతో పోలిస్తే మనకి 12% వాటా మన ఇండియాలోనే కలిగి ఉంది. తీరరేఖ కూడా మనదే ఎక్కువ ఉంది కదా, మన ఇండియాదే. నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ టైప్ ఇచ్చాను. ఏనుగులు మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయంటే అస్సాం, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఎటువంటి వాతావరణం ఉందంటే ఉష్ణమండల ఉష్ణోగ్రత ఉందన్నమాట. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు అస్సాం, వెస్ట్ బెంగాల్ కనిపిస్తాయి. అక్కడ నేల రకం ఎలా ఉంటుందంటే చిత్తడి మరియు గడ్డి నేల. గాడిద, ఒంటెలు ఇవి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయంటే రాణి ఆఫ్ కచ్, థార్ ఎడారులలో కనిపిస్తాయి. ఇవి ఏ ప్రాంతాలలో పెరుగుతాయి? శుష్క ప్రాంతంలో పెరుగుతాయి. అడవి దున్నలు, బ్లూబుల్, చౌసింగ, గజల్, జింక ఇవి మన ఇండియాలో ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేయబడింది? 1972లో. గుజరాత్లోని గిర్ అడవులు దేనికి ప్రసిద్ధి? సింహాలు. గుజరాత్లోని గిర్ అడవులు సింహాలకు ప్రసిద్ధి.
మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సుందర్బన్స్, హిమాలయ ప్రాంతాల్లో దేనికి ప్రసిద్ధి? పులులు. చిరుతలు అనేవి పిల్లి కుటుంబానికి సంబంధించినవి. లడాక్. తాబేళ్ళు, మొసళ్ళు, గరియల్స్ కనిపిస్తాయి. తీర ప్రాంతాలలో మనకి తాబేళ్ళు, మొసళ్ళు, గరియల్స్ అనేవి కనిపిస్తున్నాయి. చిత్తడి నేలలో కనిపించే పక్షులు ఏవి? నెమళ్ళు, అడవి కోళ్ళు, బాతులు, చిలకలు, కొంగలు, పావురాలు. జంతువులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? వ్యవసాయ రంగంలో ఎద్దులు దున్నడానికి, బండ్లు లాగడానికి, మన ధాన్యం పండిన దాన్ని మనం పొలాలలో నుంచి ఇంటికి చేరవేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. రవాణాకు, మాంసం, గుడ్డు, ఈ విధంగా జంతువులు మనకి ఉపయోగపడుతున్నాయి. మానవుల విచక్షణారహితమైన దోపిడీ వల్ల ఎన్ని రకాల వృక్షాలు కనుమరుగైనాయి? 1300 రకాల వృక్షాలు. అట్లనే జంతువులు 20 రకాల జంతువులు కనుమరుగైపోయినాయి అంట. ప్రకృతికి జరుగుతున్న ఈ పెద్ద ముప్పు ప్రధాన కారణం ఏంటి? వ్యాపార ప్రయోజనాల కోసం జంతువులను వేటాడటం. రాసాయనిక, పారిశ్రామిక వ్యర్థాల వల్లే కాలుష్యం కూడా ఈ జంతువులు అనేవి క్షీణించిపోవడానికి కారణమవుతున్నాయి. ఆమ్ల నిక్షేపాలు, విదేశీ నూతన జాతుల పరిచయం, సాగు భూమిని ఆవాసాలుగా వాడటం, దీనివల్ల ప్రకృతికి పెద్ద నష్టం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వృక్ష మరియు జంతు జాతుల్ని రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి? 18 బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వృక్ష మరియు జంతు జాతులను రక్షించడానికి 18 బయోస్పియర్ రిజర్వాయర్లు ఏర్పాటు చేసింది. వాటిలో ఏమేంటివంటే సుందర్బన్స్, నందాదేవి, మన్నార్ సింధు శాఖ, నీలగిరి నోక్రెక్, గ్రేట్ నికోబార్, మానస్, సిమ్లీపాల్, పంచవర్షి, అచానక్ హర్, అమర్కంటక్ మొదలగు ప్రపంచ జీవావరణ నిల్వలను చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్. 1992 నుండి ప్రభుత్వం అనేక వృక్షాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని ఏ ప్రాంతాలకు అందిస్తుంది? కచ్, శీతల ఎడారి, శేషాచలం, పన్నా, ఈ 4 ప్రాంతాలకు ప్రభుత్వం సహాయం అనేది అందిస్తుంది. వలస పక్షులు. ఈ వలస పక్షులు ఎక్కడికి వలస వస్తున్నాయి? కొన్ని చిత్తడి నేలలలో వలస పక్షులు ప్రసిద్ధి. శీతాకాలంలో సైబీరియన్ క్రేన్లు వలస వస్తున్నాయి. ఏ ప్రాంతానికి? రాణి ఆఫ్ కచ్ అనేది ఫేమస్ అన్నమాట వలస పక్షులకి. ఫ్లెమింగోలు కూడా ఈ వలస జాతికి సంబంధించినవి. ఆ ఫ్లెమింగో ఏ రకానికి సంబంధించినట్టే గులాబీ రంగులో. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎకనామిక్స్. భారతదేశ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అందించేది ఎవరు? భారతదేశ జనగణన శాఖ. ఇది మ్యాచింగ్ టైప్లో ఇచ్చాను. భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ఎంత జనాభా ఉంది? 1210.6 మిలియన్లు జనాభా 2011 ప్రకారం ఉంది. అయితే ఈ 2021లో కూడా ప్రతి 10 సంవత్సరాలకి మనము జనాభా లెక్కలను గణించుకుంటూ ఉన్నాము. అయితే 2021లో జనాభా లెక్కలు చేశారా చేయలేదా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రపంచ జనాభాలో మన భారతదేశ జనాభా వాటా ఎంత అంటే 17.5%. ఎంత? 17.5%. అదే భౌగోళికంగా చూస్తే, భూమి పరంగా చూస్తే ప్రపంచ విస్తీర్ణంలో మన భారతదేశ భూభాగం శాతం ఎంత? 2.4%. దేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 199 మిలియన్ల జనాభా ఉన్నారు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో యూపీ యొక్క జనాభా వాటా శాతం ఎంత అంటే 16%. అత్యల్ప జనాభా ఎంత అంటే 0.6 మిలియన్స్.
లక్షద్వీప్లో ఎంతమంది జనాభా ఉన్నారంటే 64,429 మంది మాత్రమే ఉన్నారు. భారతదేశ జనాభాలో అత్యధికంగా నివసిస్తున్న రాష్ట్రాలు ఏవి? ఏ రాష్ట్రాలలో జనాభా అనేది ఎక్కువగా ఉంది? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 16% జనాభా, మహారాష్ట్రలో వచ్చేసి 9%, బీహార్లో కూడా 9%, వెస్ట్ బెంగాల్లో 8%, ఆంధ్రప్రదేశ్లో 7% ఉంది. అయితే నేను దీంట్లో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఇవన్నీ కూడా తీర ప్రాంతావేనా? ఎందుకు ఇక్కడ జనాభా అనేది ఎందుకు ఎక్కువగా ఉంది? విస్తీర్ణం పరంగా అతి పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్లో ఎంత శాతం జనాభా ఉంది? 5.5%. ఎందుకు ఇక్కడ తక్కువ ఉన్నారు? వాటర్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్లనేనా? ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ జనాభా అనేది నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉండటం మొదలుపెట్టారు. అందువల్ల ఇక్కడ మన రాజస్థాన్లో అనేది వాటర్ అనేది తక్కువ కాబట్టి ఇక్కడ జనాభా తక్కువగా ఉన్నారు. భారత్లో మొదటి జనగణన ఎప్పుడు జరిగింది? 1872లో. అయితే సంపూర్ణంగా అంటే పూర్తిగా ప్రతి ఒక్కరిని ఎవరిని తీసేయకుండా ప్రతి ఒక్కరిని నమోదు చేసిన సంపూర్ణ జనగణన ఎప్పుడు అంటే 1881. భారత జనగణన ప్రాముఖ్యత ఏంటి? అసలు మనం ఈ గణన అనేది ఎందుకు చేయాలి? జనాభా సామాజిక ఆర్థిక సమాచారానికి అత్యంత సమగ్ర మూలం. అందుకని మనము జనాభా గణన అనేది చేస్తున్నాము. అంటే వారు సామాజికంగా ఎలా ఉన్నారు, ఆర్థికంగా ఎలా ఉన్నారు అనే ఒక సమాచారాన్ని మనం తీసుకోవటం జరుగుతుంది. జనసాంద్రత అనగా ఏమి? ఒక యూనిట్ లేదా ఒక ప్రాంతంలో గల జనాభా సంఖ్యను జనసాంద్రత అంటారు. ప్రపంచంలో అత్యంత జనసాంద్రత గల దేశం ఏది? భారత్. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత? 382. జనసాంద్రత అత్యధిక గల రాష్ట్రం బీహార్. అంటే ఇది మన ఇండియాకి సంబంధించి. ఇండియాలో ఏ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది అంటే బీహార్. ఒక చదరపు కిలోమీటర్కి 1102 మంది ఉన్నారట. అత్యల్పంగా ఎక్కడున్నారు జనసాంద్రత? అరుణాచల్ ప్రదేశ్ 17 మంది. 2014 జూన్ 2న భారత్లో 29వ రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఏది? తెలంగాణ. 5/8/2019న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమును ఎలా విభజించారు? జమ్మూ కాశ్మీర్ అనేది రెండు ఒకటే ఉండేది, కానీ 2019లో జమ్మూ కాశ్మీర్, లడాక్ వీటిని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. చదరపు కిలోమీటర్కు 250 మంది జనాభా ఉండడానికి గల కారణం ఏంటి? 250 మంది కంటే తక్కువ. ఎందుకంటే అక్కడ భూస్వరూపం, ప్రతికూల వాతావరణం, అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవటం, భూస్వరూపం సరిగ్గా లేకపోవటం వల్ల చదరపు కిలోమీటర్కి 250 మంది కంటే కూడా తక్కువగా ఉన్నారు. అస్సాం మరియు ద్వీపకల్ప రాష్ట్రాలు మధ్యస్థ జనసాంద్రత కలిగి ఉండడానికి కారణం ఏంటి? అస్సాం మరియు ద్వీపకల్ప రాష్ట్రాలు అక్కడ కొండలు, రాతి స్వరూపం కలిగిన భూమి, ఒక మోస్తరు నుండి సాధారణ వర్షపాతం నమోదు కావటం, తక్కువ సారవంతమైన నేలలు ఉండడం వల్ల అస్సాం మరియు ద్వీపకల్ప రాష్ట్రాలలో జనాభా అనేది మధ్యస్థంగా ఉన్నారు. జనాభా పెరుగుదల అనగా ఏమి? ఒక నిర్దిష్ట కాలంలో 10 సంవత్సరాలకు సంబంధించి ఒక భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పుని జనాభా పెరుగుదల అంటారు. ఈ జనాభా పెరుగుదలని 2 రకాలుగా చూస్తారు. నిర్దిష్ట సంఖ్య, ఇంకొకటి 1 సంవత్సరంలో వచ్చే మార్పు శాతం.
స్థూల పెరుగుదల అనగానేమి? ఒక సంవత్సరం లేదా దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను స్థూల పెరుగుదల అంటారు. అంటే 2001 జనాభా నుండి 2011 జనాభాను తీసివేస్తే ఎంతమంది వస్తారో అంతమందిని స్థూల పెరుగుదల అని అంటారు. వార్షిక జనాభా పెరుగుదల అనగా ఒక నిర్దిష్ట సంవత్సరంలో పెరిగిన జనాభా. త్వరితగతిన పెరుగుదల అంటే 1951 నుండి 81 వరకు పెరిగిన జనాభా త్వరితగతిన పెరుగుదల అంటారు. ఇక్కడ 361 మిలియన్ల జనాభా 1951లో నమోదైతే 1981లో 683 మిలియన్ల జనాభా పెరిగింది. 1981 తర్వాత ఏం జరిగిందంటే జనాభా వృద్ధి రేటు తగ్గింది, జననాల రేటు కూడా తగ్గింది. క్షీణిస్తున్న జనాభా వృద్ధి రేటు దేనికి సూచిక? జనాభా నియంత్రణకు. జనాభా మార్పుకు ప్రధాన కారణాలు ఏంటి? జనాభా మార్పుకు ప్రధాన కారణాలు ఏంటి? జనన రేట్లు, మరణ రేట్లు, వలసలు. అసలు జనన రేటు అంటే ఏంటి, మరణాల రేటు అంటే ఏంటి, వలసలు, ఇవి మూడు నేను మ్యాచింగ్ టైప్ ఇచ్చాను. ఇది ఒక్కొక్కసారి స్టేట్మెంట్ వైజ్గా కూడా ఇవ్వచ్చు కాబట్టి నేను ఇలా ఫ్రేమ్ చేశాను. జనన రేటు అంటే ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి, ఎంతమందికి? ప్రతి 1000 మందితో పోలుస్తారనమాట. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి కలిగిన జననాల సంఖ్యను సజీవ అంటే చనిపోయిన వాళ్ళు కాదు, లైవ్గా ఉన్నవాళ్ళు, ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి కలిగిన సజీవ జననాల సంఖ్యను జనన రేటు అంటారు. దీంట్లో మనము చనిపోయిన వారిని యాడ్ చెయ్యం. మరణాల రేటు ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి, ప్రతి 1000 మందిలో జరిగిన మరణాల సంఖ్యను మరణాల రేటు అంటారు. ఇది మరణాల రేటు అనేది జనాభా వృద్ధి రేటు పెరుగుదలకు కారణం. మరణాల రేటు వేగంగా తగ్గటం కూడా. వలసలు వివిధ ప్రాంతాలు మరియు వివిధ భూభాగాల మధ్య ఉన్న ప్రజల కదలికను వలసలు అని అంటారు. అది దేశీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కూడా కావచ్చు. పట్టణ జనాభా 1951లో 17.29% ఉండగా 2011లో పట్టణ జనాభా 31.8% ఉన్నారు. కౌమార జనాభా అనగా మొత్తం జనాభాలో 5వ వంతు ఉన్నారు. అయితే ఈ కౌమార జనాభా అంటే 10 నుంచి 19 వయసున్న వారిని, 10 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసున్న యుక్త వయస్కులను కౌమార జనాభా అంటారు. అయితే మొత్తం జనాభాలో 5% మంది కౌమార జనాభా అనేవారు ఉన్నారు. కౌమార దశలో ఉన్న వారికి పోషకాహార అవసరాలు ఇతర పిల్లల కంటే కూడా ఎక్కువ అవసరం ఉంటాయి. వీరికి అక్షరాస్యత, విద్యా వ్యాప్తికి ద్వారా అవగాహన కల్పించాలి. వీరికి ఏమేమి అందించాలి? అక్షరాస్యత అనేది అందించాలి, పోషకాహారాలు కూడా అందించాలి. జాతీయ జనాభా విధానం అంటే ఏంటి? 1952లో సమగ్ర కుటుంబ నియంత్రణ విధానం ప్రారంభించింది. జాతీయ జనాభా విధానంలో 1952లో సమగ్ర కుటుంబ నియంత్రణ విధానం అనేది ఏర్పాటు చేశారు. 2000లో జాతీయ జనాభా విధాన చట్టం చేసింది. 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. ప్రతి 1000 మంది సజీవ జననాలకు 30 కంటే తక్కువగా శిశుమరణాలను తగ్గించడం జరిగింది. టీకాల ద్వారా సార్వత్రిక రోగనిరోధక శక్తిని అందించింది. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ బట్టి మన భారతదేశ జీడిపి 5 కంట్రీలలో చూస్తే 2023 సెన్సస్ ప్రకారము హైయెస్ట్ ఏది ఉంది అంటే చైనా. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారము అంటే కొనుగోలు శక్తి ప్రకారం జీడిపిలో టాప్ 5లో ఉన్న కంట్రీస్ ఏవి? చైనా, అమెరికా, జపాన్, జర్మనీ. చైనా, అమెరికా, జపాన్, జర్మనీ, ఇండియా థర్డ్ ప్లేస్ అండి,
చైనా, అమెరికా, ఇండియా, జపాన్, జర్మనీ. చైనా ఎంత ఉందంటే 32.9, అమెరికా 27.3, ఇండియా 13.3, జపాన్ 6.5, జర్మనీ 5.5. ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీని జీడిపిలలో కొలవడానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఎస్టిమేట్ చేస్తుంది.